తల్లిపాలు దాని యొక్క ప్రాముఖ్యత గురించి అందరికీ చెప్పడానికి ఈ వారం అంతా అలా సెలబ్రేట్ చేస్తాం. మీలో చాలా మందికి ఆల్రెడీ పిల్లలు పుట్టుంటారు, పాలు ఇచ్చి ఉంటారు కదా, మీకు చాలా అనుమానాలు ఉండుంటాయి. ఫస్ట్ మీ అనుమానాలు ఏంటో అడగండి, దాన్ని బట్టి మీకు ఏం చెప్పాలి, దేని గురించి చెప్పాలి అనేది మేము చెప్తాం. సరేనా? తల్లిపాలు ఇచ్చేటప్పుడు మీకు చాలా అనుమానాలు ఉంటాయి కదా, ఏమొచ్చినాయి మీకు అనుమానాలు అన్నీ అడగండి. ఫస్ట్ బేబీకి 10 months ఉండేటప్పుడు రొమ్ము చీము పట్టింది. ఓకే, వాడికి సేమ్ ఫిట్స్ వచ్చింది. ఓకే, రెండో వాడికి కూడా సేమ్ అలాగే జరిగింది. అలా కాదమ్మా, ఫస్ట్ బేబీ 10 months అప్పుడు ఎప్పుడు మీ పాలు కంటిన్యూ చేస్తున్నప్పుడు ఏంటి నిప్పుల దగ్గర నల్లగా ఉంది కదా, అక్కడ నిప్పుల దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చిందా? మొత్తం గడ్డ అయిపోయింది అనుకోకుండా. ఓకే, చీమ్ పట్టేసిందంటే గండు పెట్టి చేయించుకుంటాం. సెకండ్ బేబీకి పళ్ళు ఫీడింగ్ ఇవ్వచ్చు అన్నారు. సేమ్ వాడికి సేమ్ 10 monthsకి సేమ్ అలాగే జరిగింది. అసలు దానికి దీనికి సంబంధం ఏం లేదు. చీము పట్టినప్పుడు అసలు యాక్చువల్గా అంత గడ్డ కట్టకపోయే ముందే యాక్చువల్గా మీరు చూసుకుంటే ఇంకా మంచిది. చాలా పెయిన్ ఉంటుంది మీకు కూడా, అది ఎంత గడ్డ కట్టినప్పుడు అక్కడ చాలా ఇబ్బంది ఉంటుంది, నొప్పి ఉంటుంది. కొన్ని మందులు కూడా మనం వాడలేము కొన్ని పాలు ఇచ్చేటప్పుడు, అర్థమైంది కదా. జస్ట్ వేడిగా ఉన్నా, మీకు నొప్పి స్టార్ట్ అయినా, జ్వరం స్టార్ట్ అయినా, ముందు ఇది స్టార్ట్ అయినప్పుడే వెంటనే ఒకసారి దగ్గర ఉండే డాక్టర్ దగ్గర చూపించుకోండి. ఫస్ట్ పాలు గడ్డగడ్డం మొదలు పెడుతుంది. దాన్ని మీరు ఏం చేస్తారంటే హాట్ వాటర్ అంటే వేడి నీళ్ళతో క్లాత్ పైన పెట్టేస్తే కొంచెం మెత్తపడుతుంది. దాని మీద మసాజ్ చేయాలి. మసాజ్ చేసేసి కంప్లీట్గా ఎక్స్ప్రెస్ చేసేసేయాలి, అంటే పిండేసేయాలి. నొప్పున్నా పిండేస్తే మనకి అది అప్పుడు ఇంత గడ్డలాగా అవ్వకుండా ఉంటుంది. అర్థమైంది కదా. నీ బేబీకి 10th month ఇబ్బంది రావడానికి నీకు దీనికి సంబంధమే లేదు. అర్థమైందా? ఇంకేమైనా ఉన్నాయా అనుమానాలు? ఏ ఫుడ్ తీసుకోవాలి, తల్లిపాలు తాగేటప్పుడు అన్ని ఫుడ్లు తీసుకోవాలా, పథ్యం చేయాలా? అంటే మేడం పథ్యం చేస్తారు. పథ్యం చేయడానికి మీరు చేయొద్దంటే ఇంట్లో పెద్దవాళ్ళు అది అలాగే చెప్తారు, మీరు చెయ్యండి ఎక్కువ ఇబ్బంది పడతారు మేడం. మామూలుగా ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు మనం మామూలుగా తినేదానికన్నా కనీసం 300 calories ఎక్కువ తీసుకోవాలి, ఎక్కువ బలమైన ఆహారం తీసుకోవాలి. డెలివరీ అయిన తర్వాత దానికి 2 ఇంకా ఎక్కువ తీసుకోవాలి, 500 నుంచి 600 calories ఎక్కువ తీసుకోవాలి. అర్థమైంది కదా. మీరు పథ్యాలు చేసి ఉట్టి పొళ్ళు, ఉట్టి కారాలు, ఉట్టి నెయ్యి తిన్నారంటే ఉపయోగం ఉండదు. ఫస్ట్ మీ బేబీకి అంత ప్రాబ్లం ఉండకపోవచ్చు, మీ బాడీలో ఉన్న అన్నింటినీ బేబీ తీసుకొని బేబీ బలంగా అవుతుంది. నెక్స్ట్ 2-3 సంవత్సరాలకి మీరు నీరసం అయిపోతారు. అర్థమైంది కదా. పథ్యాలు ఏం చేయక్కర్లేదు. ఇప్పుడు మన బాడీలో మామూలుగా చిన్న దెబ్బ తగిలితేనే మనం ఎక్కువ బలమైన ఆహారం తీసుకుంటే తొందరగా తగ్గుతుంది. అంటే డెలివరీ అంది అయినప్పుడు ఏంటంటే పప్పులు అన్నీ తినచ్చు, పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు అన్నీ తినచ్చు, ఏం పథ్యాలు చేయక్కర్లేదు. అన్నీ తింటేనే మీరు బలంగా ఉంటారు, తర్వాత తల్లిపాలు వచ్చేవి కూడా బలంగా వచ్చి బేబీ బలంగా ఉంటుంది. అర్థమైందా. పథ్యాలు అయితే ఏమీ చేయక్కర్లేదు. ఇది ఏదో మేము మీకు చెప్పడం కాదు, ఆల్రెడీ దాన్ని మొత్తం రీసెర్చ్ చేసి అవన్నీ చూసి చెప్పినవే. ఇది ఐడియా ఉంది కానీ ఇంట్లో మాత్రం మనం చెప్పిన వినరు. నేను నన్ను ఎదురుగా చూసే కదా, నేనైతే ఏం పథ్యాలు చేయలేదు. చెప్పిన వాళ్ళ మీరు అలాగే తినకూడదు, ఎడుపు తినేయకూడదు, అది తినగలగదు, ఇది తినగలగదు. పర్టికులర్ గా ఒక పూట మధ్యాహ్నం అన్నం పెడతారు, 3 పూట్ల అన్నం తినచ్చు, పాలు తాగండి, కూరగాయలు తినండి, ఆకుకూరలు తినండి, అన్ని ఏం పర్లేదు. మీరు 3 పూట్ల తింటేనే కానీ మనకి హెల్తీ ఫుడ్స్ ఎట్టర్ మేడం. గోంగూర తినొద్దంటారు, అంటే ఆకుకూరలు తినొద్దంటారు. అసలు అమ్మ మీరు తోటకూర తింటే బేబీకి పోషణ తోటకూరలో అవుతుందని ఇలాంటివన్నీ అనుకుంటారు. అలా ఏం ఉండదమ్మా. మీరు ఏ ఫుడ్ తిన్నా పాలు కంపోజిషన్ ఒకటే ఉంటుంది. తీసుకురండి ఈసారి మేము వాళ్ళకి చెప్తాం. మా ఇంట్లో కొంచెం పర్లేదు మేడం, మిగతా ఇంట్లో మాత్రం చాలా దారుణంగా మేడం. చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు. నాకే చెప్పారు 10 మంది, ఏ అవసరం లేదు. నేనే లేదంటే అమ్మాయి అయితే అరగించుకుంటుంది, అబ్బాయి అయితే అరగించుకోలేదు. అంటే ఇద్దరికి తేడా ఏముంటుంది మేడం, అన్ని ఒకేలా ఉంటాయి కదా. మీరు ఏ తిన్నా బేబీ తల్లిపాలు కాంపోజిషన్ అనేది ఒకేలాగా ఉంటుందమ్మా. అంతేగాని మీరు తింటే దీనివల్ల తల్లిపాలు ఇలా రావడం అలాగేం ఉండదు అసలు. చాలా మంది మేడం వీళ్ళు ఆయనది అత్తగారు కూడా ఏం తిన్నారు మేడం. నేను చెప్తుంటే నాకైతే నేను చెప్తాను తనకి అన్ని తినొచ్చామంటే లేదు. అదే నువ్వు ఇందాక అడిగావు కదా, 9 నెలలు వచ్చేసింది మేము ఏం తినాలి అని. 6 నెలల వరకు బేబీకి 6 నెలలు పూర్తయ్యే వరకు కంప్లీట్ గా మొత్తం తల్లిపాలు ఇవ్వచ్చు. అసలు మీరు వాటర్ కానీ ఇంకేమి ఇవ్వక్కర్లేదు. కంప్లీట్ గా 6 నెలలు పూర్తయ్యేదాకా ఓన్లీ తల్లిపాలు ఒక్కటి సరిపోద్ది. అర్థమైంది కదా. 6 నెలలు పూర్తయిన తర్వాత మాత్రం తల్లిపాలతో పాటు నెమ్మదిగా ఫుడ్ అదే మొదలు పెట్టాలి. మీరు అప్పటికి తల్లిపాలు ఒట్టి పెడితే సరిపోదు. మనకి 2 సంవత్సరాల వరకు తల్లిపాలు కంటిన్యూ చేయొచ్చు.
అర్థమైంది కదా. కానీ 6 నెలలు పూర్తయిన తర్వాత పాలతో పాటు మనం ఇంట్లో తయారు చేసుకున్న ఉక్కిరి కానీ ఇలాంటివన్నీ మొదలు పెట్టాలి, లేకపోతే మళ్ళీ బలం అది సరిపోదు. చెప్పండి. పాపకి ఇప్పుడు 6 సంవత్సరాలు మేడం. బాబు నాకు పుట్టిన 2 సంవత్సరాలు, బాబు తర్వాత పుట్టాడు. 2 సంవత్సరాల తర్వాత నాకు తుమ్ములు వచ్చాయి మేడం. అంటే మన పచ్చళ్ళు నేను ఎక్కువ చేయలేదు మేడం, ఎక్కువ చేయలేదు. డెలివరీ అయినప్పుడు ఇడ్లీ తినేసాను, అన్నీ తినేసాను. అయితే పచ్చడి చేయలేదు అందుకే నీకు ఎలా వచ్చిందని చాలా ప్రశ్నిస్తాను. కాదు అది కాల్షియం డెఫిషియన్సీ అది. అదేంటంటే బేబీకి మిల్క్ లో కాల్షియం అదంతా మన బాడీ స్టోర్స్ లోంచి వెళ్తుంది. సో మన స్టోర్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, యూజువల్గా మన బాడీలోనే స్టోర్ కాల్షియం అనేది తక్కువ ఉంది అనుకోండి, ఫస్ట్ బేబీకి వెళ్ళిపోద్ది, తర్వాత మనకు ఉండదు. దానివల్ల డెలివరీ అయిన తర్వాత అది సంవత్సరాలకు 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు నెమ్మదిగా బయటపడుతుంది. ఇప్పుడు బాబుకి 4 years వచ్చాయి మేడం. అదే కాల్షియం మీరు సప్లిమెంటేషన్ తీసుకోవాలి, కాల్షియం టాబ్లెట్స్ వాడాలి, మీరు వాడాలి. మీ బాడీలో కాల్షియం స్టోర్స్ తక్కువ ఉండడం వల్ల మీకు ఇప్పుడు ఇలా బయటపడుతుంది అంతే. అంతేగాని అప్పుడు పద్యం చేయకపోవడం వల్ల దానికి ఏం సంబంధం లేదు. అదే కాల్షియం టాబ్లెట్స్ వేసుకుంటూ కాల్షియం ఎక్కువగా ఉండే పాలు, రాగి జావ, జాంకాయ ఇలాంటి కాల్షియం ఎక్కువ ఉండే పదార్థాలు ఎక్కువ తీసుకోండి. ఆకుకూరలు. ఇంకా ఇంకేం అనుమానం లేవా మీకు? పాపకు థైరాయిడ్ ఉందా? మీకేమైనా థైరాయిడ్ ఇబ్బంది? థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే థైరాయిడ్కి సంబంధించినవి ట్రీట్మెంట్ ఉంది, దాని ట్రీట్మెంట్ వాడుతూ మీ పాలు కంటిన్యూ చేయొచ్చు, ఏం పర్లేదు. అర్థమైంది కదా. చాలా వాటికి కొన్నింటికి ట్రీట్మెంట్ ఉండకపోవచ్చు, కానీ థైరాయిడ్కి ట్రీట్మెంట్ అయితే ఉంది. టాబ్లెటే ఉందమ్మా అది. ఆ టాబ్లెట్ వాడుతూ ఉండాలి, ప్రతి 6 నెలలకు ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి, మీ ఫీడింగ్ కంటిన్యూ చేయొచ్చు, ఏం పర్లేదు. ఇంకా బేబీ పుట్టినాక పసుపు రంగు పాలు, చిక్కటి పాలు, జిగట పాలు పట్టిస్తున్నారా పడేస్తున్నారు మేము పెడుతున్నాం. కానీ వాళ్ళు ఫస్ట్ చాలా మంది పిండేమంటారు పాలు, ముర్రు పాలు అన్నిటికన్నా మంచిది. ఇప్పుడు మనం ఆవుల దగ్గర దేవి దగ్గర జున్ను కొనుక్కొని మరీ తింటావా? అవును మేడం. కానీ ముర్రు పాలే అంత మంచిదంటే మరి తల్లి యొక్క ముర్రు పాలు బేబీకి ఎంత మంచిది? అవును మేడం, నిజం మేడం. జున్ను వేస్తారు మేడం, వాతం అంటారు చాలా మంది, తినకూడదు అంటారు. అందులోని ఇమ్యూనోగ్లోబులిన్స్ ఉంటాయి. ఇమ్యూనోగ్లోబులిన్స్ అంటే మనకి వ్యాక్సిన్ వేస్తున్నాం కదా, అది నేచురల్ గా ప్రొడ్యూస్ అయ్యే ఇమ్యూనోగ్లోబులిన్స్. ఏం లేదు, అదే బేబీని పెద్దయ్యాక ఇన్ఫెక్షన్స్, ఎలర్జీ, డయేరియా, న్యూమోనియా ఇవన్నీ రాకుండా కాపాడేది ఆ మొదటి 3 రోజులు పాలే. బడ్బాపాలు ఎక్కువ వద్దంటున్నాము, ఏమి ఎన్ని తయారు చేస్తున్నా కానీ అవి ఇంట్లో పెట్టలేకపోతున్నాం. పిండేస్తారు, అవి పిండకూడదు, అవన్నీ ఉంటేనే ఇమ్యూనిటీ వచ్చే పాపాలకు వచ్చే. అది బిడ్డకి మొదటి టీకాగా పనిచేస్తుందమ్మా. జ్వరం వచ్చినా, ఇప్పుడు తల్లికి జ్వరం వచ్చింది అనుకోండి, దాని ఆ ఇన్ఫెక్షన్ తగ్గట్టు తల్లిలో కొన్ని యాంటీబాడీస్ అనేవి ఫామ్ అవుతాయి. అర్థమైంది కదా. అవి బేబీకి కూడా వెళ్తాయి, అది ఇంకా మంచిది. సో తల్లికి జ్వరం ఉన్నా పాలు పట్టచ్చు. ఫస్ట్ ఇప్పుడు మేడం చెప్పినట్టు ఫస్ట్ ఉండే మురుపాలు మన వ్యాక్సిన్స్ టీకాలు ఎలా ఇస్తామో దానికన్నా 10 రెట్లు ఎక్కువ బలం అవి. అవి పడేయక్కర్లేదు. ఫస్ట్ పిండినప్పుడు కొంచెం వాటర్ వస్తుంది, అది కూడా చాలా మంచిది. అవన్నీ డైరెక్ట్ గా పట్టించవచ్చు పాలు. అర్థమైందా. ఫస్ట్ ఒక రూమ్ కంప్లీట్ గా పట్టించిన తర్వాత వేరే రూమ్కి వెళ్ళండి. ఈ రూమ్ లో ఫస్ట్ నీళ్ళగా వచ్చింది అది పట్టించేసి మళ్ళీ వేరే రూమ్కి వచ్చారనుకోండి, బేబీకి బలం ఉండదు. ఒక రూమ్ కంప్లీట్ గా తాగించిన తర్వాత భుజం మీద వేసుకొని తట్టి అప్పుడు కంప్లీట్ గా వేరే రూమ్కి వెళ్ళండి. అంటే చాలా మంది ఫీడింగ్ ఫ్లాట్ గా పడుకొని చెప్తారు, మేడం చెప్తారు మీకు ఎలా పెట్టాలి పాలు అనేది. మాక్సిమం మా ఇద్దరికి కూర్చొని పెట్టేదాన్ని మాక్సిమం అంట. మరి ఫ్యామిలీ పైన ఆపరేషన్ అయినప్పుడే మరి లెగలేం కదా, అప్పుడే పడుకొని తప్ప నేను కూర్చొని ఇస్తాను. కానీ చాలా మంది ఇంట్లో వాళ్ళు బేబీకి పడుకొని వాళ్ళు కూర్చుంటే ఫ్లాట్ గా ఇవ్వడం, అంటే మంచం మీద కూర్చొని ఎట్టకూడదు. మీకు ఎలా పాలు పెట్టాలనేది చెప్తారు మేడము. ఒకటి కూర్చొని ఇవ్వచ్చు, పడుకొని ఇవ్వచ్చు, పట్టుకొని ఇవ్వచ్చు, ఈ చేతితో పట్టుకొని ఇవ్వచ్చు, ఈ చేతితో పట్టుకొని ఇవ్వచ్చు, ఎలాగైనా ఇవ్వచ్చు. అర్థమైంది కదా. కానీ అన్నిటికన్నా కూర్చొని పెట్టడమే బెటర్. పడుకొని పెట్టినప్పుడు ఏంటంటే చాలా సార్లు మనం ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోవడం, ఆయాసం రావడం ఇలాంటి ఇబ్బందులు రావచ్చు. కానీ పడుకొని కూడా పెట్టచ్చు. తాగిన తర్వాత భుజం మీద వేసుకొని తల ఇప్పుడు పడుకున్నప్పుడు ఏంటంటే బేబీ తల మనం ఎత్తుగా ఉంచాలి. ఎప్పుడు ఇలా ఉంటే మన పాలు ఊపిరితిత్తులోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇలా పెట్టామనుకోండి బేబీని, ఊపిరితిత్తులోకి వెళ్ళే అవకాశం తక్కువ ఉంటుంది. సో తల కింద సపోర్ట్ పెట్టుకొని ఇవ్వచ్చు. కానీ మాక్సిమం మీరు పడుకోలేననుకుంటా మార్నింగ్ టైం ఉండేటప్పుడు కూర్చొని ఇవ్వడమే బెటర్. ఓకే. అది
సిజేరియన్ టైం అప్పుడు మీరు కూర్చోలేదు ఇప్పుడు మా బేబీకి భయం మేడం, నేను కూర్చొని ఇస్తాను. ఇప్పుడే వాడికి వాటర్ అయినా మిల్క్ అయినా సరే ఏమన్నా కూర్చొని ఇస్తాను. అంటే ఒక వాడికి పిల్లలు కూర్చోబెట్టించాలి. నేను ఇది కూర్చొని ఇస్తాను మేడం. ఒకవేళ వాడిని పడుకోబెట్టచ్చు అని అడుగుతున్నాను. నీ పాలు పట్టేటప్పుడు నా పాలు కాదు, నా పాలు చెప్పిన ఎట్టద్దని ఇస్తాను. కానీ మంచి